ఈయన వచ్చి మెయిన్ క్యాండిడేట్, మనకు వెల్డింగ్ చేసిన ఆయన ఫస్ట్ క్యాండిడేట్. ఈయన వచ్చి ఓనర్. మన ఛానల్లో చాలామంది మన సబ్స్క్రైబర్లే కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా మన వీడియోలో చూస్తున్నారు. వీడియోలు చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 నిమిషం 2 నిమిషాలు చూసి తర్వాత స్కిప్ కొట్టేస్తున్నారు. స్కిప్ కొట్టకుండా మొత్తం చూడండి. మొత్తం చూస్తే కొద్ది గొప్ప ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోలో. అట్లాగే ఏదైనా మీకు యూజ్ అయ్యే విషయాలు ఉంటాయి వీడియోలో. అంతేగాని మీరు స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది. అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి మన వీడియోలు చూసినట్లయితే లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళకి చెప్తున్నా, మన సబ్స్క్రైబర్లకి వీడియో మొత్తం చూసేదానికి ప్రయత్నించండి. సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ డే కవరింగ్ స్టార్ట్ చేయమని చెప్పేటప్పటికి నేను గట్టిగా అడిగాను, ఏమరా నాయన నిన్న వచ్చిన బండి ఇంకా స్టార్ట్ చేయాలని చెప్పంటే ప్రస్తుతానికి మన కళ్ళనీళ్ళు కార్చేదాని కోసం ఈ కటింగ్ చేశారు. పైన ఉన్నాడు. ఇక నిచ్చిన ఇది కట్ చేశాడు, ఆ రాడ్ కట్ చేశాడు, ఇంక కట్ చేస్తున్నాడు. చాంబర్ మూతలు ఉంటాయి కదా, అవి కట్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ పక్కన యాంగులర్ ఉంది కదా, ఈ రాడ్ కట్ చేస్తున్నాడు. ఇది కట్ చేస్తే ఇంకా అతను కిందకి దిగుతాడు. ఇంకా దీనిపైన స్పాన్ చేస్తారు. అవి రోల్స్ అయితే ఎత్తుకొచ్చారు. ఈ గోతాల ప్యాకింగ్ వస్తుంది. ఈ రోల్స్ ఇవి కట్ చేసుకొని బయట తీసుకోవడమే ఇట్లాగా. అప్పుడు పైన వేస్తారు. ఇది ఒక రూమ్లో ఉన్నాయి రోల్స్. ఈ రూమ్లో ఉన్నాయి 2 రూమ్లో స్పాంజులు ఉన్నాయి. అండ్ ఇంకపోతే దీని క్వాలిటీ చూడండి. ఇది సపరేట్ క్వాలిటీ. నేను ఇంకా ఈ రోల్ అనుకున్నాను. ఏంటంటే అన్ని బండ్లకి వేయించి మేము ఇదే రోల్ వేపిస్తాము. అట్లాగే ఆ బండికి కూడా పక్కన బండి ఉంది, తమిళనాడు బండి. ఆ బండి కూడా అదే రోల్ వేసింది. సో ఒకసారి ఓనర్ని అడుగుదాము, ఏంది ఈ రోల్ ఎందుకు వేస్తాను అడుగుదాం. ఇప్పుడు ఏడు చూపించే రేకి, ఈ రేకి కళాయి రేక్ ఇది. అది ఇప్పుడు దీనికి దానికి డిఫరెన్స్ ఎంత అంటే 50,000 దాకా ఉందండి డిఫరెన్స్. ఇది స్టీల్ కదా, ఇది రేట్ ఎక్కువ. కానీ చూసేదానికి ఇదే బాగుంటుంది. ఏదైనా అతుక్కున్నా, ఏదైనా చెప్పులా మరకలు ఏదైనా పడినా, లేకుండా ఆయిల్ దాని మీద పేరుకున్నా సరే కూడా ఈజీగా వాష్ చేస్తే పోతుంది స్టీల్ మీద. కలర్ రేక్ అనుకోండి, అంత పెద్దగా మరకలు ఏం పోవు. కాకపోతే మన ఓనరు ఇది చాలులే మనకు అన్నాడు. సో మనకేముంది, పొద్దున్నే పైన ఎంత వేసుకొచ్చేసారు కదా. ఇప్పుడు ఏంటంటే కింద కూడా వేస్తున్నారు. కింద కూడా వేయాలా. కింద వేయాలంటే ఏం చేయాలంటే అవి నిలబడవు. దారం కాదు, కమ్మేసి కట్టాలి. దారంతో నిలబడదు, కమ్మేసి కట్టుకోవాలి. ఇట్లా కమ్మేసుకుని కట్టుకుంటే నిలబడుతుంది. అన్నీ కటింగ్ అంతా చేసుకున్నాడు. తర్వాత హోల్స్ వేసుకొని ఎక్కించాల్సిందేను. అటు సైడ్ అయితే జాయింట్లు చేసాడు, కమ్మిలతో కట్టేసాడు. ఇంక ఈ పక్క అంతా వేసుకున్నాడు. ఇంకా మళ్ళీ ఈ పక్క వచ్చి అతను కమ్మి తీసుకొని ఇట్లాగా పైదానికి కిందానికి కమ్మిలు వేసి కట్టేసుకోవాలా. కట్టేసుకున్న తర్వాత ఇట్లా బెల్ట్ వేసుకుంటారు. బెల్ట్ వేసుకొని కింద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా పైప్ లైన్ అయితే ఓడదీయాలా. పైప్ లైన్ అయితే పెరిగేశారు. పైప్ లైన్ తర్వాత మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత పైప్ లైన్ ఫిట్ చేసుకుంటారు. ఆ రేకులు ఎక్కించి బెల్ట్తో టైట్ లాగుతున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే, కింద నుంచి వెనక నుంచి చూసుకుంటే దీనికి ఇంకా వేయాలా. అండ్ దీనికి పోతే వేసేస్తున్నాడు. ఇట్లా దీనికి కూడా అన్నిటికీ వేసుకొచ్చున్నాడు. ఇటు అన్నిటికీ వేసుకొని కింద బాటమ్ వరకు రేకులు వేసుకొని కట్ చేసిన రేకులు ఇవి. వీటిని ఏం చేశారంటే జాయింట్లు వేసుకోవాలి. ఒక రేకు జాయింట్ చేసుకొని పైన వచ్చి పెద్ద హోల్స్ ఉన్నాయి కదా, చాంబర్ హోల్స్. ఆ హోల్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ రేకుని ఒక రెండు రేకులు జాయింట్ చేస్తే ఈ పక్క ఒక రేకు పడుతుంది, ఒకరి పక్క ఒక రేకు పడుతుంది. 2 రేకులు జాయింట్ చేస్తే ఒక సైడ్కి వస్తుంది అనమాట. ఇట్లా 2 రేకులు పై పక్క వరకు కట్ చేసినట్టు ఇక్కడ చూడండి. రౌండ్ చాంబర్లో కట్ చేసినారు చూడండి. ఈ రౌండ్ హోల్ కట్ చేస్తున్నారు కదా, అట్లాగే సేమ్ అన్ని హోల్ కట్ చేసుకున్నాడు. ఇది మనకు పడే మెటీరియల్ ఇది. అండ్ ఈరోజు 3వ రోజు మన బండి స్టార్ట్ చేసిన కాడి నుంచి. ఈరోజు వచ్చి ఆదివారం. మన హోలీకి సెలవు తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆదివారం కూడా వర్క్ చేస్తున్నారు. ఈరోజు వర్క్లో వచ్చి ఈ సైడ్ వర్క్ వేశారు. ఈ సైడ్ రేకులు ఉన్నాయి కదా,
ఈ సైడ్ రేకుల వరకు వేశారు. అటువైపు కూడా కొద్దిగా బ్యాలెన్స్ ఉండింది లెఫ్ట్ సైడ్లో. ఐ మీన్ ఇది లెఫ్ట్ సైడు, అది రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పార్ట్ వరకు ఈ రేకులు కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే సగం వరకు చేసిపోయినారు నిన్న. సగం చేసి అంటే రేకులు కట్ చేసుకుని సగం వరకు చేసిపోయారు. ఇంకా రిమైనింగ్ సగం వచ్చి ఇప్పుడు పొద్దున్న వచ్చేసారు. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ వరకు ఈరోజు మొత్తం కంప్లీట్ చేశారు. మొత్తానికి ఈరోజు లెఫ్ట్ సైడ్ వరకు వేసుకున్నారు. ఈ ప్లేట్లు ఉన్నాయి కదా, ఈ ప్లేట్లు కట్ చేసుకున్నారు. ఈ ప్లేట్లు ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు. ఇక్కడ ఎందుకు పెడతారంటే మనకు ఇక్కడ కట్ చేసిన దగ్గరలో కొంత గ్యాప్ వస్తుంది. చూడండి, కట్ చేసిన దగ్గరలలో ఈ బద్దీలకి గ్యాపులు వస్తాయి. గ్యాపులు వస్తే ఏంటంటే వర్షం పడినప్పుడు వాటర్ అంతా దీంట్లో దిగినాయి అనుకోండి స్పాంజ్లోకి, ఈ స్పాంజ్ మొత్తం తడిసిపోతే లోపల స్పాంజ్ ఖరాబ్ అవుతుంది. తర్వాత ఏంటంటే హీట్ ఆగదు, హీట్ ఆపలేదన్నమాట. అది ఇటు పెట్టుకొని వెల్డింగ్ చేసుకుంటారు. అప్పుడు నా బండి మొత్తం ఈజీగా చేసేసారు, మొత్తం వర్క్ మొత్తం చేసేసారు ఈజీగా. కానీ వీళ్ళకి ఒక పెద్ద టాస్క్ అయితే ఉంది. టాస్క్ ఏంటంటే ఏం చూపిస్తాను చూడండి మీకు. అది చాలా కష్టం. అది మా ఓనర్ చెప్పాను. మా ఓనర్ అండి అదేం కాదన్నాడు, చేస్తా అని చెప్పన్నారు. చెప్తాను చూడండి. దీంతో ఇక్కడ క్యాబిన్కి ట్యాంక్కి పెద్ద స్పేస్ లేదు. స్పేస్ రావాలంటే ట్యాంక్ని వెనక జరపాలంటే కింద అన్నీ ట్యాంక్ వగ్గి బోర్డులు అన్నీ అన్నీ లూజ్ చేసుకొని వెనక జరపాలి ట్యాంక్ని. కానీ మా ఓనర్ ఏమన్నాడంటే అవన్నీ మనకొద్దు, వెనకాల ముందు వరకు జస్ట్ ఊరికే కవరు ఈ రేకు వరకు పెట్టించి, పలచాటి రేకు పెట్టించి క్యాబిన్కి తగలకుండా పెట్టించేసి ట్యాంక్ని అయితే జరపద్దు ఎట్టు పరిస్థితులు అని చెప్పన్నాడు. ట్యాంక్ని జరిపితే ఏంటంటే వెనక నుంచి ఇప్పుడు జరుపుకుంటా పోతాం. ఈ ట్యాంక్ కరెక్ట్గా బండి మీద సెట్ అయిపోయింది. అది ఎన్ని ఫీట్స్ ఉందో, ఎన్ని అడుగులు ఉందో దానికి ఛాయిస్కి తగ్గట్టు ట్యాంక్ కట్టారు. ఇప్పుడు దాన్ని కానీ ఇంకా మొత్తం జరపాలంటే ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా ట్యాంక్ వగ్గీలు, ఈ బోల్డ్ అన్నిటికీ చాలా ఉన్నాయి, అన్నీ లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ట్యాంక్కి కింద జాకీ పెట్టి, అప్పుడు ముందు నుంచి క్యాబిన్కి జాకీ పెట్టి దాన్ని పుయ్యాల. చూస్తే ఇది వెనక్కి వస్తుంది. ట్యాంక్ వెనక్కి వచ్చినప్పుడు ఇది ఉంది, వాల్ బాక్స్ ఉంది కదా, వాల్ బాక్స్ ఇక్కడికి వస్తుంది, ఇంత వస్తుంది వాల్ బాక్స్. అప్పుడు ఏం చేయాలా, వాల్ బాక్స్ అంత వస్తే ఛాయిస్ని కట్ చేయాలి. ఇక్కడ ఛాయిస్ని కట్ చేసి ఛాయిస్ పెంచుకోవాలి. ఓనర్ ఏమన్నాడు తెలుసా, మనకొద్దు అంత రిస్క్ వద్దు, ఛాయిస్ పెంచొద్దు, ఏం వద్దు, బండి ట్యాంకు ఎంత ఉందో అంతవరకు కట్టించు అని చెప్పన్నాడు. వెనకాల ముందు లేకపోతే అవసరం లేదు, కానీ ట్యాంక్ని అయితే జరపొద్దు అని ఒకటే మాట చెప్పేశాడు. సరే నేను వచ్చి వీళ్ళకి ఏం చెప్పానంటే, అన్న ట్యాంక్ అయితే జరపద్దు, ట్యాంక్ జరపకుండా మీరు ఎంతవరకు చేస్తారో అంతవరకు చేయండి అని చెప్పన్న. వీళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు, ఇక్కడ బ్యాక్ సైడ్ మేము చేయలేము, క్యాబిన్ లేపాలని చెప్పారు. ఇంక లోపల ఏం చేశానంటే బ్యాటరీ వైర్లన్నీ పెరిగేశాను. బ్యాటరీ వైరు దీనికి ఒక మెయిన్కి వచ్చి కటౌట్కి వచ్చి ఒక మెయిన్ వస్తుంది, అట్లాగే ఎర్త్ వచ్చి బ్యాటరీకి ఒకటి వస్తుంది. ఇలా రెండు తీసేసాను. అవి 2 వైర్లు వచ్చి ఇవేమైనాయంటే హైట్ లేయడం లేదు. ఈ ఇప్పుడు టైట్ అయినందువల్ల ఏంటంటే ఇది క్యాబిన్ హైట్ లేయట్లేదు, అందుకని లోపల పెరికేసాను. ఇప్పుడు ఇది క్యాబిన్ లేపే మిషన్. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పైకి లేపుకోవాలంటే ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ ఇట్లా పైకని ఇట్లా కొట్టాలి. ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే క్యాబిన్ లేస్తూ ఉంటుంది. టైట్ అయిపోయింది. ఇది పైకి లేసే కొద్దిగా టైట్ ఉంటుంది. పెద్ద రాడ్ కానీ తీసుకున్నాను అనుకోండి, పెద్ద రాడ్తో కొడితే స్పీడ్గా లేస్తుంది. చిన్న రాడ్ కదా, అందుకని కొద్దిగా టైట్ అనిపిస్తుంది. అయినా సరే కూడా లేపుదాం. ఈ ముందు పార్ట్ వరకు రేక్ వేసాడు, రేకు కింద వరకు రేకేసి ఇంకా పైన రేక్ వేయాలా. ముందు వరకు ఏంటంటే మామూలుగా సైడ్కి వేసిన విధంగా స్పాంజ్ చేయలేరు అన్నమాట. ఇక్కడ ఇరుగ్గా ఉంటుంది, అదిగా ఉంటుంది, స్పాంజ్ దిగదు దీని కిందకి.
అందుకని చెప్పేసి రేకు తీసుకొని వెల్డింగ్ పట్టుకున్నాడు. ఇక్కడ సగాటికి వెల్డింగ్ పట్టుకున్నాడు. అట్లాగే స్పాంజ్ ఉంది కదా, స్పాంజ్ని ముక్కలు చేసుకొని అక్కడ స్పాంజ్ తీసుకొని చేత్తో తీసుకొని దాంట్లోకి వేస్తాడు. అట్లా స్పాంజ్ తీసుకొని దాంట్లోకి వేస్తాడు. దాంట్లోకి వేసి కర్ర తీసుకొని కుక్కుతాడు. మనం కుక్కితే లోపలికి వెళ్తుంది. అక్కడ సిట్టింగ్ అంటే స్పాంజ్ మొత్తం ఒక దగ్గరికి చిక్కగా పడుతుంది స్పాంజ్. ఇలా బెల్ట్ పైనుంచి తీసుకొని ఇట్లా లాక్కుంటారు దాన్ని, రేకుల్ని ఈజీ మెథడ్ లాగేసుకుంటారు. లాగేసుకొని పైన వేసుకొని వెల్డింగ్ పట్టుకుంటారు. పైన అంతా క్లియర్ అయిపోయింది. మా ఓనరు చెప్పాడు అది పనిగా, ఇగో ఈ ఛాంబర్లకి ఉంటాయి కదా, ఇది రేక్, ఈ ఛాంబర్కి కనెక్ట్ అయ్యేది ఇది. ఇక్కడ వెల్డింగ్ నీట్గా పట్టించుకో, నీళ్ళు కిందకి దిగకుండా, ఒకవేళ దిగింది అనుకోండి కింద లోపల స్పాంజ్ మొత్తం తడిచిపోయేసి తొందరగా పాడైపోతుంది. అందుకని చెప్పేసి ఈ నీట్గా పట్టించుకో వెల్డింగ్లు. ఇక్కడ ప్లస్ ఇక్కడ జాయింట్లు వస్తాయి కదా, ఈ జాయింట్లు కాదు నీట్గా పట్టించుకో వెల్డింగు అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడల్లా చెప్తా ఉండేది. నేను చెప్పాను వాళ్ళకి, ఈ నీట్గా కానీ పెట్టకుండా ఉంటే మటుకు మళ్ళీ ఇంకోసారి పెట్టాలి మీరు అని చెప్పంటే చెప్పేసి ఎక్కాను. ఎక్కితే మొత్తం అట్లా నీట్గానే పట్టున్నాడు. ఇంకా కిందకు వచ్చి చూస్తే మగ్గా రేకులు అన్నిటికీ వెల్డింగ్లో పట్టేశాడు, పైకి లేపేశాడు. అంతకుముందు కింద కట్ చేసి కిందకి వేసినాడు, టైర్ల మీద ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ వెల్డింగ్ చేసుకుంటా వచ్చేసాడు. ఇటువైపు అటువైపు కూడా వెల్డింగ్లు అయిపోయి ఉన్నాయి. ఇంకపోతే రైట్ సైడ్ల వరకు వెల్డింగ్ చేస్తూ ఉన్నాడు. బండి వర్క్ జరిగేటప్పుడు సామాన్లు మొత్తం తీసిమని చెప్పాడు. అంటే బండిలో సామాన్లు ఏమైనా ఉంటే అయిపోయి నేరుగా అద్దానికి తగిలి అద్దం పగిలిపోద్దని చెప్పి అన్నాడు. అయితే వీళ్ళ ఆఫీస్ రూమ్ ఉంది ఇక్కడ, వీళ్ళ ఆఫీస్ రూమ్లో పెట్టేసాం మొత్తం ఇవే మన సామాన్లు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ మనం బండిలో పెట్టుకోవాలా, వర్క్ అయిపోయింది కదా, ఇంకా సామాన్లన్నీ బండిలో పెట్టుకుంటే ఇంక మనం వంట చేసుకున్నానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదిగోండి వెల్డింగ్ చేసిన ముక్కలు, ఇది అతుక్కోబెట్టండి, అతుక్కోబెట్టండి వెల్డింగ్ ముక్కలు, వెల్డింగ్ రాడ్లు. కొడుకులు గుడ్డు నా కొడుకులు. వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఇతను ఉన్నాడు కదా, ఈయన వచ్చి మెయిన్ క్యాండిడేట్, మనకు వెల్డింగ్ చేసిన ఆయన ఫస్ట్ క్యాండిడేట్. ఈయన వచ్చి ఓనరు. అట్లాగే ఇద్దరున్నారు, వీళ్ళు కూడా వెల్డింగ్ చేసింది. ఇలాగే వర్క్ కూడా ఫాస్ట్గా చేశారు. మంచి వాళ్ళు, వ్యక్తి చాలా మంచి వాళ్ళను. మందిర్ కా పూజారి मंदिर का पुजारी कवरिंग का नाम बोल दो। श्री कृष्णा टैंकर कोटिंग कवरिंग। इसके देखने को बोलो, श्री कृष्णा टैंकर कोटिंग कवरिंग वर्क्स। आओ ठीक है, नंबर बोल दो। हाँ गाड़ी मोबाइल नंबर तुम बोल दो जी। 9979323881। పేమెంట్ తీసుకొని బోల్తే బస్ పేమెంట్ అయిపోతుంది. పేమెంట్ గేమెంట్ అని చెప్పడంట, చెప్పరు. పేమెంట్ అని చెప్పారంట. వర్క్ అయితే చేశాడు ఓనర్ అయితే అతను. ఒక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ మోదీ 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 है तो मैजिक है। వర్క్ అయితే విజయవంతంగా అయితే అయిపోయింది. వర్క్ చేశారు, నీట్గా అయిపోయింది. ఇంకా మనకు రెస్పాన్సిబిలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా అమౌంట్ చెప్పరంట, వర్క్ చేసిన దానికి అమౌంట్ అడిగితే అమౌంట్ చెప్పనని చెప్పాడు. సరే అమౌంట్ చెప్పబోతే పోయాడు, కానీ వర్క్ అయితే బాగానే ఉంది. మీరు ఎప్పుడైనా ఏదైనా ట్యాంకర్కి కవరింగ్ కట్టించుకోవాలనుకుంటే ఇతను శ్రీకృష్ణ కవరింగ్ వర్క్ అని చెప్పేసి అతను ఇక్కడ మన అంజర్ దగ్గర ఉంటాడు, గాంధీధామ్ వచ్చే దగ్గరలో. సో ఎప్పుడైనా వచ్చేవాళ్ళు చేయించుకోండి. ఇక్కడికి వచ్చి సర్వీసింగ్ చేయించాం బండికి. ఖాళీ వాటర్ నీళ్ళు కొట్టించుకుంటే సరిపోతుంది. నీళ్ళు కొట్టించుకొని ఇంకా బయలుదేరడం, లోడింగ్ బయలుదేరడం. లోడింగ్ ఎక్కడికి ఉంటుందో తెలియదు, లోడింగ్ చెప్తా అని చెప్పాడు. లోడింగ్ అయితే ఉంది, ఇక్కడ నుంచి లోకల్ నుంచి లోడింగ్ ఉంది. లాస్ట్ ఇంకా వాటర్ కొట్టించుకొని బండికి వెల్డింగ్ చేశాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.